దేవరా ఎలాగుంది? ఇప్పుడే చూసా. అసలు ఆ రక్తపాతం ఏంటి, అమ్మో భయంకరం అనిపిస్తుంది. అంటే ఎంత ఆకలి ఉంటే మాత్రం అసలు అంటే అంత భయంకరంగా వైలెన్స్ ఉంటుంది. అంటే చాలా స్ట్రగుల్స్ చేసింటాడు, లేకపోతే అంత భయంకరంగా వైలెన్స్ చేయడు. అంటే ఖచ్చితంగా హీరోని విలన్గా చూపెట్టారు కదా, అంటే విలన్గా చూపెట్టినా అది పరిస్థితులు అలా ఫేస్ చేసింటాడు, అందుకే అంత భయంకరంగా రక్తపాతం చూపెట్టాడు సముద్ర పొలాల మధ్య. అంటే ఇక చాలా మూవీస్ చూసింటాం, అంటే సముద్రం సీన్లు అంటే అది అంత ఈజీ కాదు, డిపార్ట్మెంట్లకి చాలా బడ్జెట్ అవుతుంది. అంటే ఇంత పెద్ద హీరో చాలా బడ్జెట్ అయి ఉంటుంది, ఇంకా కంటెంట్ కూడా ఇంకా ఖచ్చితంగా భయంకరంగా ఉంటుంది. కొరటాల శివ గారు అంటే ఖచ్చితంగా మంచి ఎమోషనల్ కానీ సెంటిమెంటల్ కానీ లవ్ స్టోరీ యాక్షన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మూవీ చూడాలి ఎలా ఉంటుందో, లేదా ఈ మూవీ మొత్తం మాసీగా ఉండొచ్చేమో అది చూస్తే, ఆ గ్లిమ్స్ చూస్తే. ఇంకా జాన్వీ కపూర్ గారిని చూపించలేదు గ్లిమ్స్లో, మోస్ట్లీ టీజర్లో ట్రైలర్లో చూడొచ్చేమో. ఖచ్చితంగా విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయి. వాళ్ళు కెమెరా పనితనం కానీ గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగున్నాయి. ఆ మ్యూజిక్ అయితే చాలా మైండ్లో ఇంకా తిరుగుతుంది. అది మ్యూజిక్ మనం హమ్ చేయలేము కానీ, దాన్ని నోట్లో చెప్పలేము కానీ, అది మైండ్లో తిరుగుతుంది ఆ మ్యూజిక్. సూపర్ ఉంది. డైలాగ్ అయితే భయంకరం. అంటే సముద్రం చేపలు దీనికన్నా రక్తపాతం కత్తులనే ఎక్కువ చూసినాయి. అంటే భయంగా అంతకుముందు రాజులు కానీ అంతకుముందు ఎంతో సముద్ర యుద్ధాలు జరిగినట్టు అన్నట్టు చెప్పారు. ఆ మీనింగ్ వస్తుంది ఖచ్చితంగా. అంటే ఇందులో ఖచ్చితంగా సముద్రం ఫైట్లు ఎక్కువ చూడొచ్చు. మామూలుగా చాలా మూవీస్లో కొన్ని చూసింటాము. అంటే ఇంకా రావాలి, ఇంకా సముద్రం చూస్తుంటే, ఇలా మూవీస్ చూస్తుంటే మనకు ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. నార్మల్ ఫైట్స్ నార్మల్గా చూస్తుంటాము, అంటే నార్మల్ ఫైట్స్ తక్కువ అని కాదు. దేవర గేమ్స్ అయితే సూపర్. నాకు అయితే మూవీకి అయితే చాలా వెయిట్ చేస్తున్నా. సముద్రం యాక్షన్ సీన్స్ చాలా వెయిట్ చేస్తున్నా. అసలు చాలా మూవీస్లో చూస్తున్నాం కదా, ఖచ్చితంగా చాలా వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. ఓకే.